వినాయకుడు ఎలా జన్మించాడు మీకు తెలుసా? ఒకరోజు పార్వతి స్నానం చేయడానికి పసుపును తీసుకుంటుంది. ఆ పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మని తన కొడుకులా భావించి వినాయకుని పేరు పెట్టి ప్రాణం పోస్తుంది. నేను స్నానానికి వెళ్తున్నాను, లోపలికి ఎవరిని పంపించవద్దని వినాయకుడికి చెప్తుంది. వినాయకుడు కైలాసానికి కాపలా కాస్తున్నప్పుడు శివుడు వస్తాడు. శివుడిని వినాయకుడు లోపలికి పంపించకపోవడంతో శివుడు కోపగిస్తాడు. శివుడు వినాయకుడిని మాయాశక్తి అనుకుని తన త్రిశూలంతో వినాయకుడి తల తీసేస్తాడు. అది తెలుసుకున్న పార్వతీదేవి శివుడిపై కోపగిస్తుంది. వినాయకుడు తన కొడుకుని తెలుసుకుని శివుడు ప్రాణం పోస్తానని ద్వారపాలకుడిని పిలుస్తాడు. మీరు వెంటనే భూలోకానికి వెళ్ళండి, మీ ఎదురుగా ఏ ప్రాణి అయితే నిద్రపోతుందో ఆ ప్రాణిని తీసుకుని రండి అని శివుడు ఆజ్ఞాపిస్తాడు. వాళ్లకు ఏనుగు కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు ఏనుగు తల తీసుకొస్తారు. శివుడు ఆ ఏనుగు తలను వినాయకుడికి తగిలిస్తాడు. శివుడు ప్రాణం పోస్తాడు. ఆ